వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్. తుఫాన్ నేపథ్యంలో పెందుర్తి పరిధి మహిళా పోలీసులకు ప్రత్యేక సూచనలు జారీ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు ఫీల్డ్ లో అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశాలు. హిల్స్ స్లోప్ ప్రాంతాలు, ముత్యం బీసీ కాలనీ, వెంకటసాయి నగర్, బంట కాలనీ, వేపమొంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. గుడ్ మార్నింగ్ టు ఆల్ WMSS అండ్ VMSS. ఏదైతే మన పెందుర్తి ఏరియాలో ఉంటున్న మహిళా పోలీసులకు ఈ యొక్క ఏదైతే తుఫాన్ వల్ల రాబోయే ఆస్తి నష్టాన్ని కానీ లేకపోతే దేన్ని నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఫీల్డ్లో మీరు చేయవలసిన విషయాల గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. మొదటగా మీ యొక్క ఏరియాలో సచివాలయంలో ముందుగా ఉన్న ప్రజల యొక్క నివాస యోగ్యమైన ఏరియాలకి గుర్తించినట్టయితే, ఒకటి స్లోప్ ఏరియాస్, ఎక్కడైతే మన హిల్ స్లోప్ ఏరియాస్ అంటారు, అంటే కొండవాళ్ళు ప్రాంతాలు. దీంట్లో ముఖ్యంగా మన ఏరియాలో ముచ్చివంబ కాలనీ, అప్పల నర్సయ్య కాలనీ, బీసీ కాలనీ, వెంకట సాయి నగర్, బంటా కాలనీ, వేపగుంట ఏరియా 94వ వార్డు, ఉప్పర్ల కాలనీ, రెల్లి కాలనీ, బీసీ కాలనీ, 96వ వార్డు. వీటిలో ఉన్న WMSలో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మీరు మీ ఏరియాలో ఉన్న సెక్రటేరియట్లో ఉన్న లోకల్ వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉండి ఈ యొక్క హిల్ స్లోప్ ఏరియాలో ఉన్న ఏదైనా ప్రాబ్లమేటిక్ ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయండి. అదేవిధంగా ఆ ఏరియాలో ఉంటున్న ప్రజల్ని అవగాహన కల్పించి ఆ ప్లేస్ నుంచి రెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి వేరే దగ్గరికి ఉండడానికి వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి. అదే క్రమంలోని మీకు మీ ఏరియాలో ఉన్న బ్లూ కోడ్స్ మరియు మన పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా మీకు సహకరిస్తున్నారు. స్టేషన్ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ఎక్కడైనా ఇన్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది, వాళ్ళు మేము చెప్పిన మాట వినట్లేదు అంటే వెంటనే తెలియజేయండి, వస్తారు, వాళ్ళు అవగాహన కల్పిస్తారు. అక్కడి నుంచి వేరే దానికి మూవ్ చేయడానికి అవకాశం ఉంది. ఎంచేతంటే ఎవరు కూడా ప్రమాదాన్ని ముందుగానే గుర్తించలేరు. సరే వస్తుందని చెప్పి అవగాహన రాహిత్యంతో ఉండొచ్చు. మనం ఒక మాట చెప్తే దానివల్ల వాళ్ళు అక్కడ ప్లేస్కి మూవ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుగా నేను WMS కానీ సో ఏరియా మహిళా పోలీస్ని, కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు వెంటనే మూవ్ కావండి అని చెప్పి చెప్తా ఉన్నారు. రెండో విషయం మీకు అదేవిధంగా ఇంకో విషయం అంటే కొండవాళ్ళ ప్రాంతాలు తీస్తే లో లయింగ్ ఏరియాస్, ఏదైతే లోతట్టు ప్రాంతాలు, ఈ లోతట్టు ప్రాంతాలు మన ఏరియాలోని సత్యవానిపాలెం 88వ వార్డు, పిట్టవానిపాలెం 77వ వార్డు, అదేవిధంగా వేపకొండ జంక్షన్, పెనగాడి జంక్షన్, సబ్బారం నుంచి పుల్పల్లి వెళ్ళే ఆదిరెడ్డిపాలెం బ్రిడ్జ్, ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ ప్లేస్ ఏరియాలోనే. మన ఏరియాలోకి వచ్చిన వాటిలోనే కొంచెం మీరు ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు రాంపురం, పెనగాడి, పెద్దగాడి, ఈ ఏరియా లోతట్టు ప్రాంతం మీకు ఎలాగో ఐడియా ఉంటుంది ఏరియా మీద. మాకన్నా మీకు అవగాహన సెక్రటరీ చిన్నది కాబట్టి ఉంటుంది, కాబట్టి ఆ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మోటివేట్ చేయాలి. మీరు ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ని ఏం చేస్తుంటే మీరు కోఆర్డినేషన్ ఎవరికి, పోలీస్కి మరియు రెవెన్యూకి. సో అక్కడ రెవెన్యూ జరుగుతున్న విషయాన్ని పోలీస్ జరుగుతున్న రెవెన్యూ ఇద్దరు కోఆర్డినేషన్, కాబట్టి ఆ ఏరియాలో మీరు యాక్టివ్ వర్క్ చేసి మన ఏరియాలో పెందుర్తి లిమిట్స్లో ఉన్న వాళ్ళని లోతట్టు ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న మోటివేట్ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళేటట్టు ఏర్పాటు చేయాల్సి చెబుతూ, అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఏవైనా జరిగితే ఏం చేయాలనే దాని గురించి మనకి SDRF టీంలు, కంట్రోల్ మన కలెక్టర్స్లోని కంట్రోల్ వ్యవస్థ అంతా కూడా ఉంది. కాబట్టి దాని గురించి మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే వెంటనే ఏం చేయాలో మీకు తెలుస్తుంది. ఏం చేద్దాం మిగతా వాళ్ళందరూ వస్తూ చూస్తారు, మనం మాత్రం ఏం చేయాలో చేయడం కోసం మేము చేస్తాం. కాబట్టి చేసే వాళ్ళుగా ముందుగా మనం ఏం చేయాలంటే మీకు తెలుసు, కాబట్టి ఏదైనా జరిగితే వెంటనే ఏం చేయాలో ఆ విధంగా మీరు అక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూస్తారని పెందుర్తి SHOగా ఈ విషయాన్ని మీ అందరి ముందు ఉంచుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.